నేను ఒక ఎకనామిక్ స్టూడెంట్ ని. ఈ దేశంలో గర్వంగా చెప్పగలిగేది 91లో ఆర్థిక సంస్కరణలు వస్తే 95లో సెకండ్ జనరేషన్ రిఫార్మ్ స్టార్ట్ చేసింది నేనే. బోల్డ్ గా స్టార్ట్ చేశాను. ఈ దేశంలో చాలా మంది ఆర్థిక సంస్కరణ గురించి మాట్లాడలేదు, కానీ ఆ రోజు నేను చెప్పి ఇక్కడ మాట్లాడమే కాదు, ఫస్ట్ టైం దావోస్ కూడా వెళ్లి మేము ప్రపంచంలో ఎవరికంటే తక్కువ కాదు, మా దేశానికి రండి, పెట్టుబడులు పెట్టమని ఆహ్వానించాను. ఇలాంటివన్నీ చేశాం. ఈ రోజు మీరు అన్నట్టు ఏంటంటే, ఒక ఎకనామిక్ స్టూడెంట్ గా ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్, సంస్కరణలు తీసుకొస్తే సమర్థత పెరుగుతుంది, సంపద సృష్టించబడుతుంది, ఆటోమేటిక్ గా అందరికీ ఆ సంపద అందుబాటులోకి వస్తుంది అనుకున్నాం. ఈ రోజు జరిగేది మీరు చూస్తే కాలక్రమేణా P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఒకప్పుడు ఒక ప్రాజెక్టు 50 కోట్ల ప్రాజెక్ట్ అంటే గొప్ప ప్రాజెక్ట్. ఈ రోజు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే పరిస్థితికి వస్తారు. ఒక ప్రాజెక్ట్, ఒక స్టీల్ ప్లాంట్, ఒక BPCL, ఒక NTPC గ్రీన్ హైడ్రోజన్, గూగుల్, ఇవన్నీ కూడా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే, PPPలో సంపద సృష్టిస్తున్నాం, ప్రజలకు వస్తువులు క్రియేట్ చేస్తున్నాం, సంపద సృష్టించిన వ్యక్తులకు ఆదాయం పెరుగుతా ఉంది. ఎవరైతే లాస్ట్ మైల్లో ఉన్నారో వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడం లేదు. నేను అందుకే ఇటీవల కాలంలో, ఒకప్పుడైతే నేను పాపులేషన్ కంట్రోల్ గురించి మాట్లాడాను. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో నేను కూడా క్యారీ అయ్యాం, అది వాస్తవం కూడా. 10 సంవత్సరాల్లో జనాభా నియంత్రణ చేశాం. ఈ రోజు మంది రీప్లేస్మెంట్ లెవెల్ 2.1. ప్రతి ఒక్క దంపతులు జీవిత కాలంలో 2.1కి సంతానం ఇస్తే స్టేబుల్ గా పాపులేషన్ ఉంటుంది. దేశంలో 2.1 కంటే తగ్గే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ 1.5కు వచ్చేసింది. అంటే ఈ రోజు చాలా దేశాలు ప్రపంచంలో, యూరోప్ గాని, చైనా గాని, జపాన్ గాని ఏజింగ్ ప్రాబ్లం తో సతమతం అయ్యే పరిస్థితి వస్తా ఉంది. అట్లని చెప్పి నేను ఆ రోజు చెప్పాను కాబట్టి నేను చెప్పిందే రైట్ అనుకోలేదు, నేను మార్చుకున్నా. మాకు ఇక్కడ జయప్రకాష్ గారు ఉన్నారు. నేను ఈ మాట అన్నప్పుడు 4-5 ఏళ్ల ముందు ఒకసారి అంటే నన్ను తప్పు పట్టారు. ఆ రోజు చెప్పింది ఈ రోజు ఎగ్జాక్ట్ గా అందరూ ప్రపంచంలో మాట్లాడే పరిస్థితికి వచ్చారు. చాలా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఇది భారతదేశానికి 2047 వరకు ఈ జనాభా ఉంటుంది. ఈ రోజు 143 కోట్ల జనాభా, ఇంకా 20 కోట్లు పెరుగుతుంది. ఆ తర్వాత తగ్గతా వస్తుంది. చైనా అప్పటికి 100 కోట్లకు వస్తారు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ప్రజలే మన ఆస్తి. ఆ ప్రజల్ని ఆధారంగా చేసుకుని మనం గాని హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేయగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక్క భారతదేశానికే ఉంది. ఏ దేశం కూడా మనతో పోటీపడే పరిస్థితులు లేరు. ఇది చెప్పినప్పుడు మీకు అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు మీరు చూసి చెప్పండి, ఇది జరుగుతుంది. దట్ ఈస్ మై concept, that is my firm conviction. Go through all these things, it is going to happen.